అందరికీ శుభోదయం అండి. మనకిప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఎండాకాలం వస్తేనే మనకి బాగా గుర్తొచ్చేవి మంచి మామిడికాయలు. ఈ మామిడికాయలు ఈ ఎండని ఉపయోగించుకుని ఎన్నో రకాల రెసిపీస్ చేసి సంవత్సరానికి సరిపడా మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మామిడికాయలు. ఇవి పెద్ద రసం ఒకటి, మిగతావి చిన్న రసాలన్నమాట. అది అసలు ఆ తొడిమేలా కట్ చేస్తేనే ఎంత ఘుమఘుమలాడుతూ మంచి సువాసనగా ఉన్నాయండి మామిడికాయలు. ఈ మామిడికాయలు రాగానే చక్కగా ముచ్చిగా తీసేసి శుభ్రంగా నీళ్ళతో కడిగేసి పీల్ చేసి కొన్నేమో ఇట్లా ముక్కలుగా తరుక్కున్నాను, కొన్నేమో మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. అంటే ఇదేమో ముక్కల పచ్చడిలాగా. ఇప్పుడు బాగా పులుపున్నాయండి కాయలు, మంచి సువాసనతో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగానైనా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి తినేదానికి వీలుగా ఈ ముక్కల పచ్చడిగా చాలా బాగుంటుంది. ఇదేమో కొంచెం మగ్గబెట్టిన మామిడికాయ పచ్చడిలాగా, అంటే కొంచెం మెత్తగా వస్తుంది అన్నమాట. ఈ ఉసిరికాయ చింతకాయలాగా ఇది కూడా మామిడికాయ మగ్గబెట్టిన పచ్చడి. సో ఇది 2 రకాలుగా చేశానండి. అది ఎవరైనా సరే చక్కగా ఒక మామిడికాయ ఉంది, మన చెట్టుకున్న మామిడికాయలు వచ్చినాయి అనుకోండి, లేదా బయట కొనుక్కొచ్చాము, సింపుల్గా ఒక 1 or 2 మామిడికాయలతో మనం చేసుకోదగ్గ రెసిపీలు అండి ఇవి. మెయిన్ ఆవకాయ మాగాయ అంటే అది ఇంకా చాలా టైం ఉంది. ఇవి ఈ లోపల చిన్న చిన్న పచ్చళ్ళు అన్నమాట. ఇవి ఒక భాండీలో ఒక చిప్పగరిటె నూనె వేసి మంచిగా కాగిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఈ భాండీలో వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త కలిపి ఆ నూనె దానికి పట్టేలాగా చేసి మూత పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాల్లో చక్కగా అది మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట ముక్కలు. దానిలో ఉప్పు, కారం, మెంతిపిండి కలుపుకుని, అంటే వీటన్నిటికీ ఏమీ మెజర్మెంట్స్ ఉండవండి. ఆ మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో, తర్వాత ఆ పులుపుని బట్టి, పులుపు ఎంత తక్కువగా ఉన్నాయనుకోండి అన్నీ తక్కువ పడతాయి. అది మెంతిపిండి అది కూడా పులుపుని బట్టి వేయాలన్నమాట. ఇవి మంచి పులుపుగా ఉన్నాయి. కాకపోతే మా ముక్కల క్వాంటిటీ దాన్ని బట్టి, ఆ పచ్చడిని బట్టి మనం వేసుకోవడమే. దీనికి ఏది గ్లాస్తో ఇంత మెజర్మెంట్ అనే ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న పచ్చళ్ళు, టెంపరీగా మనం పెట్టుకునే పచ్చళ్ళు కాబట్టి. ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇందులోనే వేసి కలిపేసి మెంతిపిండి, ఆ తర్వాత కొంచెంగా మెంతులు. ఆల్రెడీ మనం మెంతిపిండి వేసాం కదా, కానీ మెంతులు అనేవి కొంచెం డైరెక్ట్గా వేస్తే కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట పచ్చడి. ఈ విధంగా మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఈ ఉప్పు, కారం, కొంచెం పసుపు కలిపేసిన మిశ్రమంలో మెంతిపిండి కూడా కలిపి ఈ తిరగమత కూడా కలిపేసాం అన్నమాట. ఈ విధంగా ఇది మామిడికాయ మగ్గబెట్టిన పచ్చడి అండి. ఇది బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, ఉప్మా వీటన్నిటికీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా, బట్ అసలు ఆ రుచే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా చేసుకుని చూడండి. ఒక్క మామిడికాయతో చేసి చూడండి, నచ్చితే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. బట్ ఇవేంటంటే ఎక్కువ క్వాంటిటీ కన్నా కూడా టెంపరీగా 1-2 కాయలతో చేసుకునే రెసిపీస్ అన్నమాట ఇవి. కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.
ఇది మనం తరిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అది మామిడికాయ ముక్కల పచ్చడి. ఇది ఇంకొక రెసిపీ అనమాట. అంటే మగ్గబెట్టిన పచ్చడి ఒకటైతే మెత్తగా ఉంటుంది, ఇదేమో ముక్కలు. ఈ ముక్కల్లో ఏంటంటే ఆ ముక్కలకి తగినట్టుగా కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకుని ఒక పూట దాన్ని అలాగ ఊరనివ్వాలి. ఉప్పు కలపంగానే చక్కగా దానిలో ఊట వస్తుందండి. అంటే మామిడి రసం వస్తుందన్నమాట. వచ్చి ఆ రసంలో అది ఊరి ముక్కలు కూడా కాస్త మెత్తపడతాయి. ఇట్లా పొడి పొడిగా ఉన్నవి కాస్త తడిగా అవుతాయి అన్నమాట. ఆ రసం కూడా మీరు చూడండి ఇక్కడ వస్తుంది ఇప్పుడు. అంటే ఒక ఒక 5-6 గంటలు అది నానబెట్టి అలా వదిలేయాలి. ఇదే మనం రాత్రి అనుకోండి, రాత్రి కలిపితే మొత్తం రాత్రి అంతా అది చక్కగా ఊరి పొద్దున అయ్యేటప్పటికి రెడీగా ఉంటుంది. ఇది మనం మార్నింగ్ వేసామనుకోండి, సాయంత్రంగా అందులో ఉప్పు కారం అలా కలిపి మనం పచ్చడి చేసుకోవచ్చు. చూసారా, ఇది ఊట. ఉప్పు కొంచెమే పసుపు వేయాలండి. మరీ పసుపు ఎక్కువ వేస్తే ఏంటంటే పసుపు వాసన వస్తుంది, మరీ చాలా థిక్ పసుపు కలర్ వచ్చేస్తుంది అనమాట. అలా బాగుండేది. అందుకని లైట్గా వేస్తే ఇప్పుడు చూడండి ఒక లైమ్ ఎల్లోలాగా అట్లా అట్లా వస్తుందన్నమాట. అలాగే ఉండాలి ఇది. ఇప్పుడు బాగా ఇది చక్కగా ఒక 5-6 గంటలు నానిందనమాట. ఆ నానిన దాంట్లో ఒక కప్పు కారం, తర్వాత ఉప్పు మనం ఆల్రెడీ వేసాం దాంట్లో, మెంతిపిండి. ఈ మెంతిపిండి కూడా మనం పులుపుని బట్టి ఒక స్పూన్, పెద్ద స్పూను లేకపోతే 1.5 స్పూను వేసుకోవచ్చు. వేసిన తర్వాత బాగా కలిపి పెట్టేసి ఇంకో 1-2 గంటలు అట్లాగే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ దీనికి కూడా తిరగమత వేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు. ఇంకా వీటన్నిటికీ ఒకటే తిరగమత అనమాట. ఇంకా అంతకుమించి పెద్ద వేరే మార్చేది ఏమి ఉండదన్నమాట. మెంతులు కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే మనం మెంతిపిండి ఆల్రెడీ కలిపేస్తున్నాం కాబట్టి. ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు. ఈ విధంగా ఎమ్మీగా ఉండే ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే అత్యంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.